హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఎస్ టెక్. ఫ్రెండ్స్, మనం స్టార్ మేకర్ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మనకి రకరకాలుగా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకొని, ఏమైనా కొత్త ట్రెండింగ్ సాంగ్ అనుకొని, రూమ్లో ఉన్నట్టుగా లైవ్ ఇచ్చారనుకొని, సో ఈ ప్రకారం రకరకాలుగా నోటిఫికేషన్స్ అయితే ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఒక 15 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కొక్కటి పడుతూనే ఉంటుంది. సో దీనివల్ల కొంతమందికి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చిందేమో అనుకుని ఓపెన్ చేద్దాం అన్నప్పుడు మనకి ఇలాంటి వేరే వేరే నోటిఫికేషన్స్ అయితే వచ్చి ఉంటుంది. సో ఈ అన్నిటిని ఆఫ్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఆఫ్ చేయొచ్చు. నేను చెప్పిపోయే సెట్టింగ్స్ కనుక మీరు ఆన్ చేశారనుకుంటే మీ మొబైల్లో ఎలాగైతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎలాగైతే రన్ అవుతుంది కదా, ఎవరైనా మెసేజ్ పెడితే మాత్రమే మనకి మెసేజ్ ట్యూన్ వస్తుంది. సో అప్పుడు మనం ఓపెన్ చేస్తాం. సో సేమ్ అలాగే అయిపోతుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే చాట్ వస్తుందో మీకు కూడా స్టార్ మేకర్ అలాగే అయిపోతుంది. వేరే ఏ నోటిఫికేషన్స్ కూడా రాదు. సో దానికోసం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ మేకర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీ పేజ్కి వచ్చేయండి. మీ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే మీకు సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని నోటిఫికేషన్స్ అయితే ఆన్ అయిపోయి ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో అందుకోసమే మీకు అన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ కూడా ఆఫ్ చేసేయండి. మీకు ఏదైతే కావాలో సో అదే ఆన్ చేయండి. మిగతాది అన్నీ కూడా ఇక్కడ మీరు ఆఫ్ చేసేయండి. మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ ఆఫ్ చేసేస్తే మీకు చాట్ మెసేజ్ కూడా రాదు. సో అందుకోసమే మీరు ఇక్కడ మొత్తం ఆఫ్ చేసేసి ఇక్కడ చాట్ ఏదైతే ఉంది కదా, ఇక్కడ చాట్ని మాత్రం మీరైతే ఆన్ చేసుకోవాలి. మిగతాది అన్నీ కూడా ఆఫ్ చేయండి. ఒకవేళ మీకు రూమ్ లింక్స్ కూడా కావాలి, ఎవరైనా మన ఫ్రెండ్స్ రూమ్ లింక్స్ పెడితే అది కూడా రావాలి, సాంగ్స్ లింక్స్ పెడితే కూడా రావాలనుకుంటే ఇక్కడ షేర్ ఏదైతే ఉంది కదా, ఈ షేర్ది కూడా మీరు ఆన్ చేయండి. ఈ రెండు ఆన్ చేస్తే చాలు. మీ యొక్క ఐబీ మాత్రమే, అంటే ఎవరైతే ఐబీలో మెసేజ్ పెడతారు కదా, సో అది మాత్రమే మీకు వస్తుంది. మిగతా ఏ నోటిఫికేషన్స్ కూడా మీకు రాదు. ఒకవేళ మీరు సాంగ్స్కి ఎవరైనా లైక్ చేశారో అది తెలుసుకోవాలంటే ఇక్కడ లైక్ది మీరు ఆన్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ ఎవరైనా విజిట్ చేశారో లేదో అది కూడా తెలుసుకోవాలనుకుంటే అది కూడా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్, మీ ప్రొఫైల్ ఎవరైనా విజిట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, సో ఇది ఇక్కడ మీరు ఆఫ్ చేసినా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది, విజిటర్ నోటిఫికేషన్లో కనిపిస్తుంది ఎవరెవరు విజిట్ చేశారన్నది. ఒకవేళ మీకు అప్పుడప్పుడే కావాలనుకుంటే ఇది ఆన్ చేసుకోవాలి, లేదనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవాలి. సో అలాగే మీకు కావాల్సింది ఇక్కడైతే ఆన్ చేయండి, మిగతాదన్నీ కూడా మీరు ఆఫ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఈ షేర్ ఇంకా ఈ చాట్ ఈ రెండే ఆన్ చేయండి. సో అప్పుడు మీకు ఓన్లీ ఐబీ మెసేజ్ మాత్రమే వస్తుంది, మిగతాదన్నీ కూడా ఆఫ్ అయిపోతుంది. మీకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లెక్క మీకు అయితే చాట్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా స్టార్ మేకర్ నుంచి ఇలాంటి ఏది కూడా మీకు మెసేజెస్ అయితే రాదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్గా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా మీరు విజిట్ చేస్తుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. సో మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.